ఇంకొక ఇద్దరు నిలబడ్డా, కూర్చున్నా, ఇంటున్నా, బయటున్నా ఎప్పటికప్పుడు అవమానాలు ఎదురైనా కోపానికి రాలే. కోపానికి వస్తే నువ్వుండవు, నేనుండవు. ఈ భారతదేశం యొక్క ఈ ఇన్నేళ్ల చరిత్ర కలిగినటువంటి రాజ్యాంగం ఉండదు, ఇంత చక్కటి ప్రజాస్వామ్య దేశం ఉండేది కాదు. నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, ప్రతీకార చర్యలలో వారు వెళ్ళలేదు. ఈ దేశానికి కావాల్సినటువంటి చాలా మంది అనుకుంటారు, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు దళితులకు, ఎస్సీ ఎస్టీలు, గిరిజనులకు వీళ్ళకి మాత్రమే కాదు. అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చదవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ జాతి నిర్మాణంలో రాబోయే 100,000 సంవత్సరాలకు కూడా తన కష్ట నష్టాలు వచ్చి, తన త్యాగాలు చేసి ఇవాళ దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం రచిస్తాం. మనం చూస్తున్నాం చాలా దేశాల్లో. అమెరికా లాంటి దేశాలు కూడా ఫ్లక్చువేషన్ గురవుతున్నాయి. ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా రాజ్యాంగం సరిగ్గా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయంగా. కానీ భారతదేశ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం పరిడమిల్లుతుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మోజీకి సంబంధించినటువంటి వారు కానీ, గజీప ఉన్నటువంటి వారు కానీ, తిమ్మాపూర్, వెల్దుర్తి, అదేవిధంగా తిప్పనపేట, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇద్దరు ముగ్గురం కలిసి మోటివేట్ చేసి తప్పకుండా మీ యొక్క కార్యక్రమం మీ ఊళ్ళో చేసుకొని జగిత్యాల నడిగొట్టున కార్యక్రమం బాబాసాహెబ్ ఉత్సవం ఒక జాతరగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేటువంటి భావన చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా మనం గతంలో ఒక సామాజిక వర్గం వారి వచ్చేటువంటి క్రమంలో కూడా మరి ఇప్పుడు రానున్న పరిస్థితి మారేటువంటి సమయం మారుతుంది అనేటువంటి భావన మరి యొక్క వేదిక పైన చూస్తూ ఉన్నారు. పెన్షనర్ అసోసియేషన్ కానీ, హరీష్ కుమార్ అన్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా, గంగారాయణ సార్ అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా అంబేద్కర్ అనేవారు కొందరి వాడు కాదు అందరూ వాడు అనేటువంటి ఒక మెసేజ్ జగిత్యాల జిల్లా నుంచి ఇచ్చినందుకు నిజంగా ఈ కార్యక్రమం కూర్చొని ఒక గమ్మత్తుగా ఉండే ఈ యొక్క సన్నివేశం చూస్తున్నందుకు నిజంగా కూడా మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తాం సోదరులారా. భారతదేశంలో మొట్టమొదటిగా 2 ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో ఒకటి భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడి నేతృత్వంలో స్వాతంత్రం కోసం ఉద్యమం జరిగితే, మరి దళితుల హక్కుల కోసం అంటరాని అనారోగ్య వర్గాల అస్పృశ్యతలు, మరి అసమానతను మార్పులు చేపట్టడం కొరకు కష్టపడినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. మరి అతను ఒక తరగతి గదిలో ఏరిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి దశానిత నిర్దేశం చూసి భారత రాజ్యాంగాన్ని అందించినట్టే కేవలం అదొక విద్యకారణ అని చెప్పి ఇక్కడ ఉన్న అందరూ కూడా దాన్ని గుర్తయ్యారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆశాజ్యోతి, ఆదివాసీల ఆత్మబంధు, దళితుల కుల దైవమైనటువంటి భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి కన్నుల పండుగ ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన నా యొక్క శిరస్సు నుంచి నమస్కారాలు తెలుపుతున్నాను. మిత్రులారా, ప్రాచీన భారతదేశంలో ఆడవారికి అంటే మహిళలకి ఉద్యోగం, గౌరవం, మర్యాద అంటేనే విమర్శించలేదు. డాక్టర్ అంబేద్కర్ పుణ్యమా అని పురుషులతో సమానంగా మహిళలకి సమాన హక్కులు కల్పించారు. అందుకే ఉదాహరణ ఇక్కడ ఉన్న మేడం గారు కానీ, అంతేకాదు భారతదేశ ఆర్థిక మంత్రి మహిళ, భారతదేశ రాజధానికి ముఖ్యమంత్రి మహిళ రేఖా మేడం, అంతెందుకు భారతదేశ ప్రధాన మన ప్రెసిడెంట్ గారు మహిళ. ఇదంతా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదవని మిత్రులారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? పొలిటికల్ ఎంపవర్మెంట్,
ఎకనామికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడాలి అని వారి అభిలాష. అన్ని విషయాలు చెప్పారు. సమయం మనకు వెంట 45 డిగ్రీస్ ఉన్నది. తక్కువ సమయంలో మేము ముగించుకుంటాం. అనంతరం భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కొక్కరు ఎవరు పోవద్దని విన్నవించుకుంటూ అందరూ అన్ని విషయాలు చెప్పారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుండే వారు ఎన్నో అవమానాలను చవిచూడడం జరిగింది. మరి ఈ అవమానాలన్నీ మనం రూపుమాపాలంటే వారు ఒక గొప్ప సంకల్పం ఏర్పరుచున్నారు. కేవలం విద్య ద్వారానే ఇది అవుతుందని వారు ప్రపంచంలోనే గొప్ప గొప్ప చదువులు చెప్పి 32 డిగ్రీలు చదవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా కోల్పోతూ వారు ఎంచుకున్న సంకల్పాన్ని విడనాడు. అదే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ మరి దేశంలో ఉన్న అసమానతలు అంటరానితనాన్ని పోరాడుతూ మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు రచించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం గురించి ఎందుకు చెప్పుకోవడం జరిగిందంటే ఈ రాజ్యాంగం లేనంత వరకు మా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఈ భూమి మీద జీవోత్సవంలో జంతువుల కన్నా హీనమున్నామని మరి ఆ రాజ్యాంగంనే ఓటు కల్పించి ఈ భూమి మీద మా అందరికీ సభ్యత కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఇంత ఘనంగా అందరూ తెలియజేసుకుంటున్నాను. మహిళలు సమానం అన్నారు. 2-3 గంటల ప్రోగ్రాంలో ఫస్ట్ మహిళగా నాకే అవకాశం ఇచ్చినారు. కనీసం నెక్స్ట్ టైం నుంచి అన్న ఖచ్చితంగా ఒక మహిళకి ఇక్కడ మాజీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. మేము ముందే పిలవాల్సింది ఉంటే బాగుండేది. ఫస్ట్ నాకు అంబేద్కర్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. నేను మాట్లాడుతూనే పోతుంటా. అందుకే నేను ఏం ఆలోచించిన అంటే ఒక 2-3 నేను స్పృశించాలనుకున్నటువంటి అంశాలు చెప్పాలనుకున్నా. అంబేద్కర్ అందరివాడు అని చెప్తున్నాం. ఎందుకు అందరివాడు అవుతాడంటే స్త్రీల గురించే మాట్లాడుకుందాం. నేను కూడా ఒక మహిళా ఉద్యోగిని. ఈరోజు ఒక చంటి బిడ్డ పుట్టితే ప్రసూతి సెలవు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎవరి వల్ల వచ్చింది? ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి ఆలోచన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇవ్వాలి, మహిళలు ఉద్యోగులుగా రాణించాలని ఆ కాలంలోనే ఆలోచించిందంటే యూ జస్ట్ ఇమేజిన్ అది మహిళలు. హిందూ కోడ్ బిల్, న్యాయశాఖ మంత్రి ఒక అనగారిన వర్గాల నుంచి అయ్యిండు అంటే ఆ పదవిలో కొనసాగాలని ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ అంత గొప్ప పదవిని కూడా ఆస్తి హక్కులో సగభాగం మహిళలకు ఇవ్వాలి అని తను ప్రతిపాదన చెప్పినప్పుడు ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులు దాన్ని వ్యతిరేకిస్తే 1-2 నిమిషాల న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది కదా మన భావి రోజుల అందరి తరంలో ఉండాలని చెప్పేసి ఆయన అలాగే ముందుకెళ్తున్నారు. మరి మహానీయుడు మా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణ చేసి ఒక స్థాయికి ఎక్కడం జరిగింది. అట్లాగే మరి కుల వర్గన చేయాలి అనే ఆలోచనతో ముందుకొచ్చారు. అట్లాగే బీసీ 42% రిజర్వేషన్ చేయాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కలిసి ప్రతి ఒక్క వర్గం సబ్బండ వర్గాలు అందరూ కలిసి కేంద్రంకి వెళ్ళి ఆ రోజు ఎన్నో వేల మంది తరలి వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ముందు కూర్చొని వేడుకోవడం జరిగింది. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాం. నిజంగా మీకు మా అందరు భారతం మీద ప్రేమ ఉంటే, ఈ భారత మాత మీద ప్రేమ ఉంటే, భారతీయ పౌరుల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు 42% చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఒక బంతిని కొడితే ఎంత గట్టిగా మీరు ఎంత బలంగా మీరు కొడితే అంతే స్పీడ్గా పైకి ఎగురుతుందని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు చేయాలి. ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ రోజున్న ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు కొంచెం ఎదురు చూడడం మాత్రమే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కులం ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కాదు, ద్వేషించడం జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాలన్నీ దిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీ దళితుడు అని చెప్పడం జరిగింది. మీ దళిత సోదరుడు ఈ సీట్లో కూర్చొని నన్ను ఒకే ఒక ఆలోచన చేయండి మీరు అందరినీ ఆలోచనతో ముందుకెళ్ళాం. మరి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు ఏవైనా ప్రతి ఒక్కరికి చేకూరాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాస్తవం వల్ల భారతదేశం ఇంత పటిష్టంగా ఉంది అని చెప్పారంటే ప్రపంచ దేశాల్లోకెల్లా
ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడుతుందంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలం అని చెప్పేసి మన తప్పని ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ ఏ విధమైనటువంటి హింసాయుత వాతావరణం లేకుండా ఒక ప్రజాస్వామ్యుతంగా ప్రభుత్వాలు మారే ప్రక్రియ ఏదైతే మనకు అందిపై చేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఇప్పుడే గౌరవ మన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతుంటే ఈ అమ్మాయిలో ఇంత ప్రతిభ ఉందని చెప్పండి. నిజంగా నేను అమ్మాయి అభినందిస్తాను. సరే మా జగిత్యాల కమిషనర్ వస్తుంటారో పోతుంటారో కానీ మా అమ్మాయి చూసిన తర్వాత ఈ వెంటనే అనుకుంటున్నాను. కానీ ఆమె ప్రతిభ చూస్తే మాత్రం ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణాన్ని తప్పని తీర్చిదిద్దుతుంది అనే విశ్వాసం కనబడుతుంది. అంటే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పండి. స్పృశించని అంశం లేదని చెప్పండి, వారు స్పృశించే అంశం లేదని చెప్పండి. వారు కేవలం ఏదైతుందో ఏదో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి వారికి కాదు, భారత సమాజానికి పౌరహక్కు కల్పించింది మరి ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. వీళ్ళ పౌరహక్కులే కానీ మా మిత్రులు అన్నాడు వీళ్ళు మానవులే కాదు జంతువులు కూడా ఏదైతుందో హక్కులు కల్పించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. జంతువులతో పాటు వృక్షాలకు కూడా మన హక్కులు కల్పించింది. ఈ భూమిపై ఉండేటువంటి ఏ అంశమే కానీ చెరువులు, తటాకాలు, భూమి, నేల ఏదాన్ని కానీ అన్నింటినీ సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళు అమలవుతున్న ఏ స్థానిక సంస్థలు ఉన్నాయన్నా స్థానిక సంస్థలు కల్పించాల్సిన హక్కులను వారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిందని చెప్పంటున్నారు. దానికి ఫలితమే వల్ల గ్రామీణ ప్రాంతం మనం అభివృద్ధి పదవిలో పోవటానికి ఇలా లేదు పరిస్థితులు అభివృద్ధి పదవిలో పయనింప చేయడానికి మనం అవకాశం పొందుతున్నామని చెప్పండి. ప్రతి సమాజం అభ్యున్నతి కొరకు ఏదైతుందో విద్య, వైద్యం ప్రధానం. విద్య ఏదైతుందో విద్యా హక్కు చట్టం అమలు తలపెట్టడానికి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదంటుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగానే విద్యా హక్కు చట్టాన్ని మనం అమలు పొందడం జరుగుతుందని చెప్పండి. ఆ విద్యా హక్కు చట్టంలో భాగంగా 20% నిరుపేద వర్గాలకి ఏదైతే ప్రైవేట్ విద్యాలయాలలో కూడా ఉచిత విద్యా బోధన సదుపాయం కల్పించేసిన బాధ్యత మనపై ప్రభుత్వం ఉందని చెప్పండి. నేను గౌరవ మన ముఖ్యమంత్రి లక్ష్మణ్ బాబు గారిని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం. ఈ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాజంలో నిరుపేద వర్గాల దృష్టిలో ఉంచుకొని చట్టాలు రూపకల్పన చేయడం లోపల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాం. విద్యా చట్టం అమలు కొరకు ఏదైతుందో రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి దాని కార్యరూపం ఇచ్చే విధంగా ఏదైతుందో మరి మీరు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి ప్రత్యేక తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుతున్నాను. అమ్మాయి మాట్లాడింది వాస్తవ సామాజిక వెలువడిన వర్గాలకు ఏదైతుందో వారి జనాభా తామాషకు అనుగుణంగా ఇప్పుడు 56% ఏదైతుందో వారి జనాభా ఉందని చెప్పి భావిస్తే కనీసం 42% రిజర్వేషన్స్ ఒకరికి కల్పించేయాలనే ఒక తలంపుతో తెలంగాణ శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదింపజేస్తుంది. రాష్ట్ర గవర్నర్ గారు కూడా దాన్ని న్యాయశాఖ పరంగా పరిశీలింపచేసి కేంద్ర ప్రభుత్వాన్ని వెలుపు చేయడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ 15 వర్గాలు రాబోయే కాలం లోపల అది విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పండి. దీనికి ఎవరు కూడా పెంచాలి అవసరం లేదు, రాజకీయాల పోస్ట్ అవసరం లేదు అని చెప్పంటే అయితే ఏ రాజకీయ పార్టీ కానివ్వండి అందరూ కూడా ఏదైతే నిమ్న వర్గాల గురించి, దళిత సమాజం గురించి, బలహీన వర్గాల గురించి, మహిళా సమాజం గురించి, అల్పసంఖ్యాక వర్గాల గురించి ఎట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు కల్పించిన హక్కుల గురించి ఏదైతుందో వాళ్ళు కల్పించిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా చెప్పండి. మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా ఏ విధంగా ఏదైతుందో దళిత సమాజంలో ఏదైతుందో భారత రాజ్యం కల్పించే హక్కులు
వారికి అందరికీ వారికి అందింపజేయబడే విధంగా మీరు వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పని చట్టాన్ని రూపొందించారు. 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించేయడానికి కూడా వీళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతుందో ఆమోదింపజేసి వీళ్ళ కేవలం దళితులు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కాదన్నా అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశం లేనటువంటి వారు ఉన్నారో వారి కొరకు కూడా ఏదైతుందో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయినటువంటి రిప్పం భావనతోని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి కూడా కల్పించారు. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానీ వారికి ఉండే సామాజిక ఆర్థిక వెనుకబడతాను దృష్ట్యా అందరికీ మరి రిజర్వేషన్ ఫలాలు అందింపజేసే విధంగా మార్గదర్శకంగా చూపించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి చెప్పాలి తప్పదు. అంబేద్కర్ స్టడీ సెంటర్ ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక వసతిలో నిర్మించుకుంటున్నాం. ఈ అంబేద్కర్ స్టడీస్ సెంటర్ ఏదైతుందో దానికి కావాల్సిన స్థల కేటాయింపు కూడా గుర్తింపు చేయడం జరిగింది. పోయిన కలెక్టర్ గారు ఉండాలి, ప్రభుత్వ నోటీసులు కూడా ఉండొచ్చు. కేవలం ఏదైతే దానికి కావాల్సిన భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలి. రాష్ట్రం తీసుకున్నాను ఆ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు మనం మంజూరు చేయాలని చెప్పండి. ఇక మాకు ప్రభుత్వం విప్పంటే అదేదో శాసనసభగా పరిమితం కాదు. అక్కడ నువ్వు శాసనసభగా పరిమితం కావచ్చు. మీరు ఏది ఇస్తుందో ఇక్కడ మీరు మా మంత్రితో సమానం అని చెప్పండి. ఈ అంబేద్కర్ ఏదైతే స్టడీ సెంటర్ కావాల్సినటువంటి యొక్క నిర్మాణ నిధులు అట్లాగే థరూర్ క్యాంప్ ఏదైతుందో మనకు కొంత స్థలాన్ని కల్పింపజేసి భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా కొన్ని సమకూర్చు. అది కొంత అసంపూర్తి ఫినిషింగ్ టచ్ చేస్తే దాన్ని మిగిలి ఉంది. అంబేద్కర్ భవన్ ఇప్పుడు మన ఐఎంఏ సెంటర్ పక్కనే ఉందన్న. మన ఐఎంఏ సెంటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఎదురు ఉంటుంది. దాదాపు 20 గుంటలతో పెట్టాలి చేసుకొని నిర్మాణం స్టార్ట్ అయింది, కొంత జరిగింది, కొంత ఫినిషింగ్ టచ్ చేస్తుంటే ఇన్కంప్లీట్ షేప్లో ఉంది. అది మనం నిర్మాణం పూర్తి చేసుకుంటే తక్షణమే దాన్ని మనం వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని కనుక నేను భావన వ్యక్తం చేస్తున్నాం. ఇతరత్రా కూడా ఏదైతుందో మిత్రులందరూ కూడా వాళ్ళ అంబేద్కర్ దళిత సమాజానికి సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల అమలుకు మాకు ఒక 2 ఎకరాల స్థలం కేటాయింపు చేసే బాగుంటుందన్నారు. దాన్ని గుర్తింపు చేసినటువంటి బాధ్యత ఉన్నది. లెట్ us ఫైండ్ అవుట్ వే మనకి ఎక్కడ లభ్యం అవుతుంది. అది లభ్యం అంటే జగిత్యాల పట్టణంలో ధరూర్ చేపట్టడం కానీ లభ్యం ఉంటే అది వినియోగం ఉంటే ఈ లేకుంటే ఉన్నదంతా గడపదు. అంతేగాని మీరు ఇద్దరు పుట్టిన గిట్టాక మాత్రం అది అక్కడికి వస్తుంది చెప్పి నేనేదో బాగుంటుందని చెప్పాను. మీరు ఇద్దరు చేస్తే అట్లా బాగుంటుంది. ఏదైనా నాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంబేద్కర్ జయంతి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా శాసనసభ్యులుగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ని వందలాది మంది కొన్ని గంటలుగా ఇంత వేడి ఉన్నా కానీ ఎవరేం మాట్లాడుతున్నారో చెప్తూ చూస్తూ వింటూ కొందరు సరి అయిన సూచనలు ఇస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం అనేది ఒక గర్వకారణంగా మనం అందరం భావిస్తాం. వాళ్ళ ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డారు. మరి ఆనాడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు మన రాజ్యాంగాన్ని రాసుకుని. ఈ 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వ్యవసాయ విధానం మారుతుంది, వ్యాపార విధానం మారుతుంది. నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటే ఇప్పుడు చేసే ఆపరేషన్ల పద్ధతి మారుతూ ఉంది. అట్లనే కొంత మార్పులు ఉంటాయి. కానీ సమూలంగా మార్పు చేయాలనే ఆలోచన పూర్తిగా విరమించుకోవాలి. ఈనాడు 134 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఈ దేశం సమగ్రంగా ఉన్నది. వివిధ మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద విశాల దేశం 140 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద జనాభా ఒకటిగా మనం అందరం ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాల్సి. మరి ఆ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడమే కాదు, ఆ రాజ్యాంగానికి అందరికీ సమాన హక్కు కల్పించింది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు కార్మికుల నుంచి, మహిళల నుంచి, ఉద్యోగస్తుల నుంచి
అందరికీ సమాన హక్కులు కల్పించింది కాబట్టి మరి అలాంటి రాజ్యాంగంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి మండలం ఎట్లా పొందిరో వారి రాగానే మనందరం కూడా ఇంతకుముందు వక్తలు చెప్పి వారి ఉపాధ్యాయుడు నాయన అగ్రకులం వారైనా వారి ఇంటి వారి పేరే మీరు ఇంటి పేరు చేసింది ఒక మహారాజు మీరు చదువులో సహకరించింది కాబట్టి అందరు వాడైన అంబేద్కర్ ఎలా ఉన్నాడో మనందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పి మనకు తెలియదు. మరి మిత్రుడు బిడుదల లక్ష్మీ గారు అన్నారు ఈ చౌరస్తా అన్ని పెద్దలు రేఖించడంలోనే మరి మీకు తెలుసు రోడ్ల పరిస్థితి ఎవరు పరిస్థితులు సమస్య ఉంటుంది. మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా అంత పెద్దగా కాకుండా కానీ వెడల్పు అవుతుంది. ఇక్కడ కొద్దిగా అంబేద్కర్ దగ్గర కూడా బాగా చేసుకుంటామని చెప్పి నాకు ఆకాంక్ష ఉన్నది. మొన్ననే జ్యోతిబా ఫులే జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆ కారులో నాకు ఇద్దరు శాసనసభ్యులకు ఆ స్థల పరిశీలన టైంలో కార్యక్రమాన్ని పోయేటప్పుడు ఇదే కాగితం ఇచ్చిన మొన్న కూడా. సో అయితే ఆటోమేటిక్ చౌరస్తా కూడా అయితే కానీ ఆ 4 కుటుంబాలు 400 కుటుంబాలు ఇబ్బంది పడద్దు, వాళ్ళకు డబ్బుగా పరిహారం ఇవ్వాలి కాబట్టి డబ్బులతో కూడుకున్న పని కాబట్టి చేస్తాను. అట్లే కమిషనర్ గారు ఇంతకుముందు మాట్లాడారు వారు రాగానే నేను చాలా కొన్ని విషయాలు మాట్లాడిన వాటిల్లో ఇది కూడా ఒక విషయం మా కమిషనర్ గారు కూడా తెలుసు. ఈపీఓ గారితో కూడా మాట్లాడి కాబట్టి తప్పకుండా మా సమస్యలు కానీ గతంలోనే తీర్మానం చేసింది 100 ఫీట్లుగా ఇప్పుడు చేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు అన్నీ కూడా వెనకాలకు పోతున్నాయి. ఆ సందర్భం ఇది వేరేగా మీరు ఇక్కడ కూడలు పెద్ద కాలం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మరి అదేవిధంగా మీరు కూడా ఒక సర్కార్ వాళ్ళు చదివిన కాబట్టి నాకు అన్ని వర్గాల మిత్రులు దాంట్లో కొంత మిత్రులు ఇక్కడ ఉన్నారు. నాకు ఉన్న అవకాశంతో ఎప్పటికప్పుడు కూడా అందరితో కలిసి ఉంది. మరి ఒక సామాన్య సమస్యలు కూడా తెలిసిన వారిగా నిరంతరం పరిష్కారం కోసం కృషి చేస్తాం. మరి ఈరోజు మరొకసారి ఈ జయంతి సందర్భంలో చాలా విషయాలు ఏవైతే చెప్పినో గౌరవ విప్ గారు ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు వారు అక్కడే విప్ కాదు, వారికి స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. ఈ జిల్లాలో ఏ ప్రోటోకాల్ ఉన్నా వారికి మంచి అగ్రస్థానం ఉంటుంది కాబట్టి వారు కూడా కలిసి పనిచేస్తాం. మొన్న జగ్జీవనరావు విజ్ఞాన విషయంలో ఆ రోజు నేను లేకుండా ఢిల్లీలో చాలా పెద్ద మీటింగ్ ఒకటి మా నేత్రవైద్య నిపుణులు ఉంటే చాలా సంవత్సరాలు అయింది. ఏషియా ప్రసిద్ధ 27 దేశాలు ఉంటే అక్కడికి వెళ్ళి మా గురువు గారికి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ కార్యక్రమంలో నేను మాట ఇచ్చినా ఇక్కడ చేస్తాను తప్పకుండా చేయండి కాకపోతే మాట్లాడండి చెప్పి చెప్పడం జరిగింది. కలిసి పనిచేసి సమస్యలు ఎక్కువ రాకుండా మన మధ్యలో పొరపాట్లు లేకుండా విభేదాలు రాకుండా ఒకటొకటిగా కలిసి పనిచేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. మరీ ముఖ్యంగా ఇంతకుముందు పెద్ద జీవరెడ్డి గారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ చెప్పారు. మరి స్టడీ సర్కిళ్ళు ఉమ్మడి జిల్లాకు కూడా 10 ఉండే. ఈ జిల్లా కేంద్రమైనది 11 కావాలని చెప్పి అప్పుడున్న మంత్రి గారు మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని పదే అడిగి 2 బిల్డింగ్ తీసి 11వ స్టడీ సర్కిల్ ఎక్కడ పెట్టామంటే మనం జగిత్యాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ కూడా నా సొంత బిల్డింగ్లో ఫ్రీగా పెట్టి భోజనం కూడా ఏర్పాటు చేసి నడిపించిన కొన్ని సంవత్సరాలు. మరి ఈ రకంగా చేయడం వల్ల శ్రీకాంత్ ఉన్నాడు ఇక్కడ ఉన్నట్టున్నాడు వెళ్ళిపోయాడు. రాజ్ కుమార్ అయితే ఇక్కడ ఉన్నాడు. రాజ్ కుమార్ జోడీ ఇప్పుడు లేదు. ఇద్దరు కలిసి చాలా గొప్పగా ఈ విద్యా సంస్థలు నడిపేందుకు చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే అధికారుల సహకారం లేకుండా మనం అన్ని పనులు చేయలేము. బట్ సాయిబాబా గారు ఇటు రాజ్ కుమార్ గారు నడపడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చివరిగా ముగించే ముందు మనందరిలో సమానత్వం ఉండాలంటే చాలా విషయాలు మనకు ఉండాలి. ఉదాహరణకు మన చదువు, మన సంస్కారం. మేమంతే మా దేవేశ్వర అట్లే చూస్తాం, నరేంద్ర సార్ అట్లే చూస్తాం. వేరే తేడా కూడా ఇద్దరు ఒక్కలా చూస్తాం. ఎందుకంటే చదువులో సంస్కారం ఆ రకంగా అన్ని విధాలుగా ఉండాలి. అట్లే మా తమ్ముడు చెప్పినట్టు పేదవాడిగా జన్మించడం శాపం కావచ్చు కానీ పేదవాడిగా మరణించడంతో న్యాయంగా సంపాదించే మార్గాన్ని కూడా మా రాజు లెక్క బాగా చదువుకొని ఇంజనీర్ అయ్యి ఆ రకంగా కూడా ఎదగాలని చెప్పి నేను ఒక ఉదాహరణ తెలియజేస్తూ అట్లే మా అశోక్ కూడా ఒక న్యాయవాదిగా ఉండి మంచిగా ఉన్నతంగా ఎదిగాడు. ఆ కుటుంబం గురించి కూడా నాకు పరిచయమే బాగా. మరి ఈ రకంగా ఇన్ని విషయాలు ఇక్కడ చర్చకు రావడం నిజంగా చెప్పాలంటే ఇది ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవంలా కాదు, ఇది ఒక గొప్ప ఒక సెమినార్ లాగా ఎన్నో విషయాలను ఇక్కడ సృష్టించడం జరిగింది. దీని ద్వారా మా పేదవాసుల తమ్ముడు ఉన్నాడు. సో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ
మనం ఒక చర్చ చూడట్టు ఒక సెమినార్ జరిగింది అని చెప్పి నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ మేధావి, ఒక మహనీయుడు, భారతదేశ అన్ని వర్గాలకు సమన్యాయం కోసం పోరాడినటువంటి మహోన్నతమైన నాయకుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ సభాధ్యక్షులు, పెద్దలు, ఈ ప్రాంత ఎన్నో సంవత్సరాల ప్రాంత ప్రజల మనసులో ఉన్నటువంటి నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి మా సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ముఖ్యంగా అంటే ఎంతో ఇబ్బందులు ఉంటాయి. మా మిత్రులందరూ కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా మన ప్రభుత్వం నుంచి మన దేవుడి దయతో ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో ఒక శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగా నియమించిన సందర్భంలో కూడా మన ఇప్పుడు పెద్దలు చెప్పారు, పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ, పెద్ద డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ, ఏదైతే మన ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యల విషయంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ నిర్మాత పుడలిగా సుందరంగా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది సంఘాల పరంగా పెద్దలు. తప్పకుండా నాకు కూడా బాధ్యతగా నేను కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ విషయంలో కూడా అందరం కలిసి ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒక పోటీ, భారతదేశం అంటేనే ప్రపంచ దేశంలో గొప్ప దేశంలో ఉన్నదంటే ఆ రోజు మా సోదరి మున్సిపల్ కమిషనర్ చాలా చక్కగా మాట్లాడింది. 70 సంవత్సరాల కిందనే ఆలోచన చేసి మన భారతదేశం ఈ విధంగా ఉండాలి, మన భారతంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఉండాలని అన్ని వర్గాలకు చట్టాన్ని తయారు చేసి మనం ఈ స్థాయిలో ఉండగలిగినాం, స్వేచ్ఛా జీవితంలో ఉండగలిగినామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప త్యాగం అనే విషయం మర్చిపోవద్దు. వారు ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో ఆ రోజు వారి జీవిత పరంగా ఇక్కడ పెద్దలందరూ కూడా తెలుసు. పెద్ద కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఈ స్థాయికి వచ్చినట్టు మహోన్నతమైనటువంటి వారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా వాస్తవిక పరంగా ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం అమెరికా దేశం. అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. అంటే అంత గొప్పగా స్మరించుకున్న మహనీయుల యొక్క గొప్ప రోజు ఈరోజు. మరి నేను ఎక్కువ విషయం చెప్పకుండా చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది మా నాయకుల గురించి. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు కానీ, ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ రాజ్యాంగ పరంగా ఈ దేశానికి ఎవరు ఈ రాజ్యాంగాన్ని ఇవ్వగలుగుతారు, ఎవరు ఈ చట్టాన్ని చేయగలుగుతారు, శక్తివంతులు ఎవరని చెప్పి ఆ రోజు గొప్పగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ రోజు ఈ రాజ్యాంగం రాసే అవకాశం వారికి ఇవ్వడం జరిగింది. మరి అంత గొప్పగా ఈరోజు ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం అందరం ఉన్నాం. మా మిత్రులు పాత్రికేయ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన 4 అంశాలు చెప్పడం జరిగింది. స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి ఏదైతే స్థల విషయంలో కానీ, ఇంకా భవన విషయంలో కానీ మీరు ఏది కోరినా కూడా ప్రభుత్వ పరంగా మన ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇక్కడ రాజ్ కుమార్ గారు ఎంతో కష్టపడి ఆర్గనైజేషన్ అధికారి కిషోర్ గారు, మరి వారందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన స్టడీ సర్కిల్కి సంబంధించిన నిధులు ఇచ్చే విషయంలో కానీ, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత వారు కూడా చెప్తాం. ఎక్కడైతే ప్రభుత్వం ఆమోదకరంగా 2 ఎకరాల భూమి అడుగుతున్నారు అందరూ మన సంఘాల పరంగా. మీరందరూ ఇక్కడ పెద్దలందరూ వేదికపై పెద్దలందరూ ఉన్నారు. ఎక్కడైతే చిన్న వివాదం మీకు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి ఉన్నట్టయితే తప్పకుండా దానికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి తప్పకుండా 2 ఎకరాలు వచ్చే విధంగా అందరం ప్రయత్నం చేస్తామనే విషయాన్ని మీ వారిగా మాటిస్తూ, మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాలకి పూజ్య బాబు జగన్ గారు విగ్రహం పెట్టాలని చెప్పేసి దేశంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత దేవుడు, ఇలా ఫలాల పరంగా ప్రపంచంలో మేధావి పరంగా ఉన్నటువంటి మహనీయుడు, మరి వారి నేతృత్వంలో పనిచేసినటువంటి పూజ్య బాబు జగన్ గారి యొక్క విగ్రహం, మరి వారి కూతురే మీరా కుమారి గారు ఇలా తెలంగాణ రాష్ట్రం వేయడానికి
స్పీకర్గా కుర్చీలో కూర్చొని శాసనం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క తండ్రి యొక్క విగ్రహాన్ని ఈ జిల్లాలో పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చినప్పుడు మన ఇక్కడ పెద్ద గౌరవ శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ విప్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ వర్గానికి అన్నదమ్ములా కలిసినటువంటి మనం అన్నదమ్ములా కలిసినట్టు 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి యొక్క పోరాటం కానీ ఆ వర్గాలకెళ్ళి మేము సమన్వయం జరగాలని పోరాటంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సందర్భంలో కూడా మరి ఈ ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా ఆ నిర్ణయంలో కూడా శాసనసభ్యులుగా మీరు ఎక్కడ సూచన చేసుకుంటూ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎక్కడ ఆలోచన చేస్తే అక్కడ ప్రభుత్వ సోషల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విగ్రహాన్ని పెట్టించి గొప్పగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాలు గుండెల్లో ఉండే విధంగా మీరు చేయాలని చెప్పేసి శాసనసభ్యులు గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి నేను ఏమంటున్నా, అందరం కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళేదాన్ని. ఎందుకంటే నిజంగా ఆ వర్గానికి వచ్చిన వాడిగా నేను గొప్ప రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి స్వచ్ఛంగా చెప్తున్నాను. ఆ రోజు చట్టం చేసిన రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద శ్రీధర్బాబు గారు లక్ష్మణ్ కుమార్ మాట్లాడాలి 35 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. అంటే నీ జీవితంలో బ్రతుకున్నంత వరకు ఒక చట్టం చేసేటువంటి సమన్యాయం చేసేటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశాన్ని బిల్లు రూపంగా అమలయ్యేలో కూడా చట్టసభలో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రాంత రాజకీయ ప్రతినిధిగా నాకు అవకాశం దొరకడం అనేది ఈ ప్రాంత ప్రజలు ధర్మపుర ప్రజలు ఇచ్చిన అవకాశంగా నిజంగా నేను మర్చిపోలేని విషయం అనే విషయం కూడా నేను గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రిని మనం చేసుకుంటున్నాం. చాలా కష్టపడి వచ్చిన వాళ్ళం, కార్యకర్తకి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం, కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. ఏదో అవకాశం వచ్చింది అధికారం ఉన్నది కానీ నేను చెప్పే విధంగా కాదు. మన వాళ్ళందరికీ చెప్పేది ఒకటే విషయం రిక్వెస్ట్ చేసేది, మనకు అవకాశం దేవుడు ఇచ్చిన ప్రజల పరంగా వచ్చినప్పుడు చట్టపరంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా మీ అన్నగానే ఎక్కడ వేది మీరు అందరికీ మనం చేస్తున్నాం. మనకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మీద అనుగుణంగా మీరు ఏ పని చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీలో ఖచ్చితంగా అందరం కలిసిమెలిసిగా ఉన్నాం. ఇలా పండుగ వాతావరణంలో గొప్పగా ఇంత 3 గంటల దగ్గర రైతున్నప్పుడు ఇంత శ్రద్ధతో మనం అందరం వచ్చినామంటే మన దైవుడు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క పండుగ మన అన్నదమ్ములా కలిసిన విధంగా ఈ వాతావరణం జిల్లాలో ఉండాలి. ఈ జిల్లా ఉన్న జగిత్యాల జిల్లా యొక్క వాతావరణ నిదర్శనం అంతా కూడా రాష్ట్రం అంతా ఉండే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా విప్పుగా మీరు ఎప్పుడు ఏది కోరినా మీరు ఏది చెప్పినా మీ సమస్యలు రాబోతున్న ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.